శ్రీమాత్రే నమః. మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ఈ పరిహారాలు చేస్తే కష్టాలన్నీ దూరం. ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామికి సనాతన ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే మంగళవారం ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజించటం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలు నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతారు. ఆంజనేయ స్వామిని కొంతమంది భక్తులు మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం పూజిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ దూరం అవుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆంజనేయ స్వామిని 41 రోజులు నియమంగా పూజిస్తే ఎంతో మంచిది. మరి దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే హనుమంతుని దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు 11 సార్లు నిదానంగా తిరుగుతూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. మహిళలకు కొన్ని పరిస్థితుల వల్ల విరమం వచ్చినా కూడా ఆ తర్వాత రోజు నుంచి తిరిగి ప్రారంభించి 41 రోజులను పూర్తి చేయాలి. స్వామికి పిండితో తయారు చేసిన దీపాన్ని పెట్టడం మంచిది. అంతేకాకుండా రావి ఆకుపై వెలిగిస్తే చాలా మంచిది అని నిపుణులు చెప్తున్నారు. దీపానికి పువ్వులు, పసుపు, కుంకుమతో అలంకరించి దీపాన్ని వెలిగించాలి. పిండితో వేసిన ప్రమిదలో కొంచెం బెల్లం వేసి దానిపై ఒత్తి వేసి నూనె పోసి దీపం వెలిగిస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గోధుమలు, తెల్ల నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం ఈ 5ంటిని పిండిలా చేసి ఆ పిండితో దీపాన్ని తయారు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. వివాహం కాని వాళ్ళు బియ్యపు పిండితో ప్రమిదలను చేయడం వల్ల చాలా మంచిది. భవిష్యత్తులో వచ్చే దోషాలు, తీవ్రమైన నష్టాలు, గాలి ధూళి దోషాలు తొలగిపోవడానికి పిండి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. వివాహం కావాలని అనుకునేవారు యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి. ఇలా ఒక్కో దీపంతో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు.